గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్. సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రోజురోజుకి గ్యాస్ కొరత అయితే ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పిజి సరఫరాను పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అయితే తెలిపింది. ఇది 24 గంటలు పనిచేస్తుంది. రియల్ టైంలో మనకి జీపీఎస్ ట్రాకింగ్తో అన్ని జిల్లాల్లో గ్యాస్ నిల్వలు, రవాణా, పంపిణీని పర్యవేక్షిస్తుందని, అదేవిధంగా నిల్వ తక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తిస్తుందని వివరించింది. హైదరాబాద్లోని సివిల్ సప్లైస్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారనమాట. ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ అయితే లేదు, గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయితే ఉండట్లేదు అనే ప్రాబ్లం అయితే లేకుండా ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ పంపించడానికి, ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడైతే తీయడానికి వీరు కమాండ్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో వంట గ్యాస్ అయితే ఇబ్బంది పడకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.